ఆరుగాలం కష్టపడి పండించిన మామిడి రైతులకు నష్టాలే దిక్కయ్యటాలకు వాళ్ళను పరామర్శించే కార్యాన్ని ముంగటేసుకున్నాడు జగనన్న. ఇగియాల చిత్తూరు జిల్లా బంగారుపాలెం మార్కెట్ యాడుకు పోయిన జగనన్న ఆడ ఏం మాట్లాడిండు, రైతులకు ఏం చెప్పిండు, ఏం కథ అనేది పురాగా అరుచుకుందాం పాండ్రి. గిట్టుబాటు ధర లేదని ఉల్లిగడ్డలు, టమాటాలు, మామిడికాయలను రోడ్డు మీద వారవలసిన ముచ్చట్లు మనం ఇదివరకు షానే చూసినాం కదా. ఇవాళ మామిడి రైతులను పరామర్శించడానికి జగనన్న వచ్చే తోవ మీద కూడా ట్రాక్టర్లలో మామిడికాయలను తీసుకొచ్చి పారవోసి నిరసన తెలిపిరు రైతులు. ఇక జగనన్న అత్తుండడం తెలిసి పంకపార్టీ కార్యకర్తలే కాదు రైతులు కూడా బాగా మంది వచ్చి మద్దతు చేసిర్రు. ఇక జగనన్న మాట్లాడుకుంటా మీరు ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నులు మామిడి పంటలు పండించే రైతులంతా 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుంది. ఈ మామిడి చెట్లను కూడా పెద్ద చెట్లు ఆర్బీకేల పరిస్థితులు ఇవన్నీ కూడా నమ్మని 5 గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతుల దగ్గరికి ప్రభుత్వమే మామిడికాయలను కొని వాళ్ళకి పైసలు ఇవ్వాలి, లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని వార్నింగ్ ఇచ్చిండు జగనన్న. ఇక ఈ ముచ్చట్ల అటు ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సార్ మాట్లాడుకుంటా ఒక ప్లాన్డ్ గా ఒక ఎమ్మెల్సీ వెళ్తాడు, ఎక్కడ ఎలిప్యాడ్ ఉండాలి, ఎంత దూరం మనం ర్యాలీ చేయాలి, ఎంతమందిని ఇక్కడికి మొబలైజ్ చేయాలి, దీనివల్ల రైతు సమస్య పరిష్కరించాలని ఆలోచన కాదు, కానీ ఒక ప్లాన్డ్ గా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని విఘాతం కలిగించాలి, ఈ రాష్ట్రానికి ఎవరూ రాకూడదు, ఎవరూ వచ్చి పెట్టుబడులు పెట్టకూడదు, ఈ రాష్ట్రంలో పాలన సక్రమంగా జరగకూడదని ఏకైక లక్ష్యంగా పెట్టుకునే ప్రతిపక్ష పార్టీ పనిచేస్తున్న విషయం గుర్తు పెట్టుకోవాలి. నీకు పెర్మిషన్ లేదు అయ్యా, నువ్వు ఆగంటే 5 సంవత్సరాలు ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక ఎమ్మెల్యే ఒక డిఎస్పీని రఫా కోసియండి అని కార్యకర్తలకు రెచ్చగొడితే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడుంటుంది ఈ సమస్య? రాజకీయ ముసుగులో ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక క్రిమినల్ యాటిట్యూడ్తో ఈ రాష్ట్రాన్ని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. మేము అప్రమత్తంగా ఉండి చెప్తాం, ప్రజలు కూడా అప్రమత్తంగా లేకపోతే, ప్రజలు కూడా ప్రశ్నించకపోతే, ప్రజలు కూడా తిరగబడకపోతే చివరికి నష్టం జరిగేది ఈ రాష్ట్రానికని. రైతులకు మేము ఏమి ఇబ్బంది లేకుండా అన్ని తీరులో ఆదుకుంటున్నాం, పార్టీని కాపాడుకునేందుకు జగన్ కావాలని ఇట్లా ఏతున్నాడని మంత్రి అచ్చెన్నాయుడు గరమైండు. మరిగా సర్కారు ఆదుకున్నదని చెప్పినా ప్రతిపక్ష పార్టీ రైతులను గాలికి ఇడిచిపెట్టిరని విమర్శలు చేసినా అసలు ముచ్చటేంటిది అనేది మాత్రం రైతులకు తెలుస్తుంది. ఇప్పుడు నిజంగానే రైతులు అవస్థ పడ్డారంటే మాత్రం వాళ్ళ టైం వచ్చినప్పుడు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారని అంటున్నారు ఈ రాజకీయాలు నచ్చని కొందరు ఏపీ ప్రజలు. కర్మ లీడర్ల సంగతేమో గాని చెయ్యి పార్టీ లీడరు వి హనుమంతరావు రూటే వేరొల్లా. ఎంత రాజకీయ నాయకుడైనా సమాజం గురించి లోతుగా ఆలోచిస్తాడు కాక, సమాజం ఎటుపోతుందని నిగ్గదీసి మరీ ప్రశ్నిస్తాడు కాక, సమాజం మంచిగుండాలని బగ్గా పరితపిస్తాడు కాక. అంతేకాదొల్లా కాక మళ్ళేం చేసిండో మీరే చూడుండ్రి. ఆగో విహెచ్ కాకేంది ఫుట్పాత్ మీద కూసున్నాడు అనుకుంటున్నారులే, సారుకు కొట్లాడే టైం వచ్చిందిల్లో. అవు గందుకే వయసు మీద పడ్డగాని గాంధీ భవన్ దాటొచ్చి రచ్చకెక్కి లొల్లికి దిగిండు కాక. లొల్లంటే ఏదో ఎస్ పార్టీల మీద అనుకునేరు లే, ఇది మా జాగాని ఉప్పల్ మైదానం 6వ గేటు 7వ గేటుకు అడ్డంగా ఓ ప్రైవేటు కంపెనీ గోడగట్టిందట. ఆగో గిదేగా గోడ. ఇక గీ ముచ్చట తెలిసేటాళ్లకు అగ్గి మీద గుగ్గిలమైండు విహెచ్ కాక. పార్టీ లీడర్ల నెంబడేసుకొని స్పాట్ కాడికి పోయి గేటు కాడ కూసోని మస్తుగా చేసిండు నిరసన. ఎవ్వలొత్తర రాని సుత్తా అన్నట్టే జేసీబీలతోని గోడ గుల్లగొట్టే ప్రయత్నం కూడా చేసిండు. అయితే ఎంత అధికార పార్టీ లీడర్ అయినా రూల్స్ ప్రకారంగా పోవాలి గదా, అట్లా ఓకపోయేటాళ్లకు పోలీసాలు రంగంలోకి దిగిర్రట. దిగి అలా డ్యూటాలు చేసిండ్రట. అట్లా కూడా తగ్గలేదు కాక. వీళ్ళు ఎందుకు పంపించారు నేను అడిగిన, వీళ్ళు వస్తే ఎందుకు పంపించు అంటున్నా, భయపెట్టించిర్రు. చూస్తారు కదా విహెచ్ సారు ఎంత కాక మీదున్నాడో. రాచకొండ కమిషనర్ కి చెప్పిండట, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు కూడా చెప్పిండట. ఫుల్ పర్మిషన్ తోటి వచ్చిన జేసీబీని అట్లెట్లెళ్ళగొడతారని మస్తు ఫైర్ అయిండు కాక.
సర్కార్కు సపోర్ట్ చేయాల్సిన పోలీసోళ్ళు ప్రైవేటు కంపెనీకి సపోర్ట్ చేసుడేందని నిగ్గదీసి అడిగిండు. మరి గీ తీరంగా స్టేడియం గేట్లకు అడ్డంగా గోడ కడతాంటే హైదరాబాదు క్రికెట్ సంఘపోళ్ళు ఏ గుడ్డి గుర్రాని పనులు తోముతున్నారని అంటారు గీ ముచ్చట తెలిసిన జనాలు. ఏదేమైనా హైదరాబాదు క్రికెట్ సంఘపోళ్ళే పట్టించుకొని సమస్య మీద సై అంటే సై అన్న వి హనుమంతరావు కాకను తారుపు చేయాల్సిందే పోన్రి. కాక కొట్లాటకు ఫలితం దక్కుతుందో లేదో చూడాలే మరి. సర్కారు బళ్ళల్లా సౌలతులు చక్కగా లేక విద్యార్థులు అవస్థలు పడుతున్న ముచ్చట్లు మన జోర్దార్ల షాన్నే చెప్పుకున్నాం. ఇక బడికి ఓనికే తొవ్వ చక్కగా లేక బురదలనే గోస పడుకుంటా బడికి పోతున్న పిల్లల ముచ్చట్లను కూడా మొన్నట్లనే చెప్పుకున్నాం. విద్యార్థులు లేరని బళ్ళను మూసేసిన వార్తలను కూడా చెప్పుకున్నాం. అట్లని అన్ని సర్కారు స్కూళ్లు గట్లనే ఉండేయి. మా బడికి రాన్రని బగ్గ ప్రచారాలు చేస్తున్న సర్కారు ప్రైవేట్ స్కూళ్లను బగ్గనే చూస్తున్నాం గానీ ఈ స్కూల్కు మాత్రం నో అడ్మిషన్ అని గేటుకే ఫ్లెక్సీ రాసి పెట్టిండ్రంటే ఆ బడికి బగ్గ మంది పిల్లలే ఆచి ఉంటారని ఈ ఫ్లెక్సీ చూడంగానే ఎవ్వరికైనా అర్థమవుతుంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలున్న సర్కారు బల్లే పోయినేడు 300 మంది విద్యార్థులు ఉండేటోళ్ళట. ఇక ఈ ఏడు కొత్తగా ఇంకో 202 మంది విద్యార్థులు చేరిర్రట. అన్ని క్లాసులలో పిల్లల సంఖ్య పెరిగేటాళ్లకు ఇట్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిర్రన్నట్టు. అసలుకు సర్కారు బల్లే సౌలతులే ఉండయని బడికి ఓనీకి పిల్లలు వెనక ముందు చేస్తారు. ఇక తల్లిదండ్రులు కూడా అప్పో చేసి మా పిల్లలు గొప్పగా చదువుకోవాలని ప్రైవేటు బళ్ళకు పంపుతున్న ఈ రోజుల్లో నో అడ్మిషన్ బోర్డు పెట్టిన స్కూళ్ళున్నాయంటే గొప్ప ముచ్చటే. మరిగా ఆ బడి గురించి దాంట్లో చదివేగి బుజ్జి ఏం చెప్తున్నదో ఈనుండ్రి. My father name is M. Narasimha and my mother name is M. Aruna. So we all know that education is the key to success. మరి ఈ ఎడ్యుకేషన్ ఎలా వస్తుందంటే మనకి బేస్ అనేది స్కూల్. ఈ స్కూల్లో మనం ఎన్నో విషయాలు నేర్చుకుంటాం, ఎన్నో హ్యాబిట్స్ అనేది నేర్చుకుంటాం. మన స్కూల్లో టీచర్స్ చెప్పే లాంగ్వేజ్, టీచర్స్ చెప్పే లెసన్స్ బట్టి, స్టూడెంట్స్ మాట్లాడే ఒక లాంగ్వేజ్ వే ఆఫ్ టీచింగ్ బట్టి, ప్లస్ ఎన్విరాన్మెంట్ని బట్టి మనం ఆ నేచర్కి అలవాటు అవుతాం. సో దాంట్లో మాత్రం మా స్కూల్ ది బెస్ట్. వారేవా బుజ్జిని చూస్తే చిన్నదాని లెక్కనే ఉన్నది గాని భలే హుషారుగా మాట్లాడుతున్నది కదా. మరి చదువుతున్న బడి వాతావరణం, చదువు చెప్తున్న సార్లు గంత మంచిగున్నారు కాబట్టే గిట్ల మాట్లాడగలుగుతున్నది అన్నట్టు. ఇక ఇట్లా నో అడ్మిషన్ బోర్డు పెట్టిన పెద్ద సార్ను కూడా ముచ్చటేందో అరుసుకోవాలి కదా. ఏప్రిల్ 15వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి బడిబాట జూన్ 20వ తారీఖు వరకు ప్రతిరోజు మే ఎండలో కూడా బడిబాట నిర్వహించి 650 కుటుంబాలను మా టీచర్స్ మొత్తం కలవడం జరిగింది. మొత్తం 22 మంది టీచర్స్ 4 గ్రూపులుగా ఏర్పడి ఇక్కడ తిరుమలగిరి మరియు తిరుమలగిరి చుట్టూ ఉన్నటువంటి అన్ని ఆవాస ప్రాంతాల్లో బడియేడు పిల్లలను గుర్తించడం జరిగింది. దాదాపు 350 మంది బడియేడు పిల్లలు అటు గవర్నమెంట్ పాఠశాలలో, ప్రైవేటు పాఠశాలలో చదివేటువంటి వాళ్ళ యొక్క డాటా తీసుకుని మళ్ళీ 2వ దఫా వాళ్ళందరికీ ఫోన్లు చేసి వాళ్ళందరినీ బడికి వచ్చే విధంగా మేము ప్రయత్నం చేయడం ద్వారా అదన్నట్టు ముచ్చట. ఏదో నామకే వాస్తే అన్నట్టు కాకుండా 50 రోజులు బడిబాట పేరు మీద పిల్లలందరి ఇండ్లకు తిరిగి వాళ్ళంతా ఈ బడికి అచ్చేటట్టు చేసిర్రట. గందుకే ఇప్పుడు నో అడ్మిషన్ బోర్డు పెట్టేంత మంది వచ్చిర్రని సంబురంగా చెప్పబట్టిండి పెద్ద సారు. ఇక ఈ బల్లె చదివే 10వ తరగతి పిల్లలకు జూన్ నెల నుంచి పరీక్షలు అయ్యేదాకా స్పెషల్ క్లాసులు పెడతారట. గందుకే మొత్తం 100% మంది పిల్లలు 10వ తరగతిలో పాస్ అవుడే కాదు, బాసర IIITలో కూడా ఒక బుజ్జికి సీట్ వచ్చేట వరకు తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఈ బడికి పంపియనీకే మొగ్గు చూపుతున్నారట. మరిగా ఈ సార్ల లెక్కనే కడమ స్కూళ్ళ సార్లు కూడా పనిచేసి సర్కారు స్కూళ్ళల్లో సక్కదనాల చదువు చెప్పాలి. సర్కారు కూడా అన్ని తీర్ల సౌలతులు చెయ్యాలి. అట్లయితే ప్రైవేట్ స్కూళ్లకు పంపి వేలకు వేలు ఫీజులు కట్టి ఎందుకు పరిశానలో పడతామని అంటున్నారు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లకు పంపే తల్లిదండ్రులు. ఎలక్షన్లకు ముంగట పబ్లిక్ బతుకులు సరిదిద్దుతామని ఉద్దరం ముచ్చట్లెన్నో చెప్తుంటారు లీడర్లు. ఆ పథకం ఈ పథకం అనుకుంటా రకరకాల పథకాల పేర్లు చెప్పి అధికారంలోకి వస్తారు. తీరా వచ్చినాక గానీ తెలియదు అధికారంలోకి వచ్చినోళ్ళ పనితనమేందో. పథకాలైతే పెడతారు గాని ఉన్నోళ్లకు లేనోళ్లకు ఒకే తీరు సౌలతులైతే చెయ్యారు. చిరువంతులు ఉండేటి జాగలనేమో నున్నటి రోడ్లేసి మెరిపిస్తారు. అదే గరీబులుండేటి ఏరియాలనేమో బురదలేసి పెడతారు. ఆదివాసీ పల్లెల గోసులైతే చెప్పవసంగా. అంతా తడి, బడి బెంచీల మీదనేమో గోనె సంచులు. సరే అంతో ఇంతో బడి మంచిగానే ఉందనుకున్నా బడికి పోయే తొవ్వ చూడుండ్రిగా ఎంతో ముద్దున్నదో. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక గ్రామ పంచాయతీ కిందున్న శ్రీరామపురం అనేటి ఆదివాసి గిరిజనుల పల్లె గోసిది.
ప్రభుత్వాలు మారుతున్నాయి, పాలకులు మారుతారు. ఆ పాటోళ్ళు పోయి ఈ పాటోళ్ళు వస్తారు, ఈ పాటోళ్ళు పోయి ఆ పాటోళ్ళు వస్తారు. ఎవరొచ్చినా ఎన్నేళ్లు గడిచినా ఆదివాసి పల్లె సక్కదనమైతే మారతలేదు. అభివృద్ధికి బాటలేత్తమని బాతాల ముచ్చట్లు చెప్పే లీడర్లున్నారు. 30 ఏండ్ల తిప్పలటగిది. 30 ఏండ్ల బట్టి కనీసం సక్కటి బాటలు వర్షే కార్యం చేయలేదంటే ఎట్లున్నది చూడుండ్రి పాలకుల పనితనం. చలికాలం ఎండకాలం అంటే ఏమో అనుకోవచ్చు గాని వానకాలం అయితే చెప్పతరం కాదు ఇళ్ళ తిప్పలు. బడికి పోవాలనంటే గీదే తవ్వగుంట 2 కిలోమీటర్లు నడవాలనంట. చిన్నవానైతే సరేగాని గట్టి వానలు కొడితే తొవ్వ బందే, బడికి గుండుసున్నే. ఒక్క దినం బడికి పోతే 2 దినాలు ఎగనామం పెట్టుడైతందట. తీరొక్క పథకాలు పెట్టి మస్తు పొడుగు చేసినామని చెప్పుకునేటి పాలకులు గిసొంటి గిరిజన గ్రామాలకు బాటలు ఎప్పుడు వరుస్తారో, వీళ్ళ బతుకులు ఎప్పుడు మారుస్తారో ఇక ఆ దేవునికే తెలవాలే. చూస్తారు కదా లీడర్లు, ఉద్దర ముచ్చట్లు చెప్పింది చాలు, జర కారద్దాలు తెరిచి చూడుండ్రి మీ పాలనలా ఆదివాసి పల్లెలు పడుతున్న తిప్పలు ఎట్లున్నాయో అని కోపం చేస్తున్నారు గీ శ్రీరాంపురం గిరిజన పల్లె ప్రజలు పడుతున్న అవస్థలు చూసిన జనాలు. పబ్లిక్ ఇప్పుడు మా రాములు తాతను పిలుద్దాం, ఏం వార్త తీసుకొస్తాడో ఏమో. తాత ఏం చేస్తున్నావే? ఇక మొదలు పెడదామా? మొదలు పెడదాం, అందరు వచ్చినట్టే కదా. సరే మరి ఇక రాని వాళ్ళు ఎవరైనా ఉండేది ఉంటే ఈ వార్తనైతే అందరికీ షరీక్ చేయర్రి. మరి మర్చిపోకుర్రి కాస్త మిత్రులారా మీరు అందరూ. సరే సరే, వాళ్ళు వార్త మాగా పంపిస్తారు గాని నువ్వు చెప్పాలనుకుంటున్న వార్త ఏందో చెప్పయ్యా. ఈరోజు మన 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి ముచ్చట్లలో పోటీ పడుడేమో కానీ అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లలో మాత్రం బాగా పోటీ పడుతున్నట్టు కానొస్తున్నాయి. నేను ఇవాళనే చూసిన ఈ ముచ్చట. మన దేశ పెద్ద బ్యాంకోళ్ళు మన తెలంగాణ రాష్ట్రానికి 1000 కోట్ల రూపాయల అప్పు ఇస్తున్నట్టు ఒక కాగితాన్ని విడుదల చేసిర్రు. నేను ఒకటే అడుగుతానా, మరి మన ఈ 2 తెలుగు రాష్ట్రాలు అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లను బయట పెడతానే కానీ మరి ఆ తీసుకొచ్చిన అప్పులను దేనికి ఖర్చు చేస్తానే అనే ముచ్చట్లు మాత్రం బయట పెడతలేవు. ఎందుకోసం అని నేను అడుగుతానా ఈ మీడియా సమస్యన. ఇంకా దేనికి ఉంటది, ఇటు చెయ్యిపాటి సర్కారు అటు చంద్రాల సారు సర్కారు ఓట్లకు ముంగట ఒప్పుకున్న సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నాయి. మరి ఈ రోజున వాళ్ళ పార్టీల గెలుపు కోసానికే ఇచ్చిన హామీలను నెరవేర్చేటందుకు 1000 కోట్ల రూపాయల అప్పులు చేస్తే మరి రాష్ట్రాల అభివృద్ధి సంగతి ఏంది అని నేను ప్రశ్నిస్తున్నా. చెప్పాలి మాకు ఈ ముచ్చట్ను. అభివృద్ధి ఏమున్నదే, ఈ పారి కాకపోతే మళ్ళీ వచ్చేసరికి చేస్తారు కావచ్చు. మా రాష్ట్ర సర్కారులు మా జనాలకు తెలియకుండా మమ్మలను తాకట్టు పెట్టి మా రాష్ట్రాలను తాకట్టు పెట్టి 1000 కోట్ల రూపాయలను అప్పులు తీసుకొచ్చే ముచ్చట్లను పల్లెరాములు పార్టీ అధ్యక్షుడైన నేను ఖండాలుగా ముక్కలుగా ఖండిస్తున్నా. మీరు కూడా ఖండిస్తాను కదా, మరి సపోర్ట్ చేయరైందా? అగ్గో ఈ పార్టీ ఎప్పుడు పెట్టిందిలే, దానికి నువ్వెప్పుడు అధ్యక్షుడు అయినవే తాత? అరే ఈ నడవనే పెట్టినాక నువ్వు జరసేపు ఆగు, ఇక్కడ విలేకరులతో మాట్లాడుతున్నా కదా, నువ్వేదికి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చేడతానే పొల్లా, నీ వార్తలు నువ్వు చదువుకో, ఆగు చెప్తా మేమంటే. అయితే కానీ రాములు సార్, మరి మీ పార్టీ అధికారంలోకి వస్తే మీరు అప్పులు చేయరాయింది. అదే తమ్మే, అప్పు ఎప్పటికైనా ముప్పు. నేను అప్పు చేసి పప్పు కూడా వండదలుచుకోలేదు. నేను అప్పు ఎప్పటికీ చెయ్యను, అప్పు చేయను. తెలుగు రాష్ట్రాలను అప్పుల రాష్ట్రాలుగా మార్చలేను. అందుకే మా పల్లెరాములు పార్టీ అధికారంలోకి వచ్చేది ఉంటే నయ్యా పైసా అప్పు తీసుకురాము. నేను చెప్తాను కదా. అరే అప్పు చేస్తేనే అభివృద్ధి జరుగుతుంది అన్నట్లు ప్రభుత్వాలు చెప్పుకుంటున్నాయి కాదే. మీ పార్టీ అధికారంలోకి వచ్చేదుంటే అప్పు చేయకుండా పాలన ఎట్లా చేస్తారే? అరే ఇప్పటికే అప్పు పుడతలేదు మార్కెట్లో, ఎవ్వడు మనల్ని నమ్ముతలేడు. మనోళ్ళు ఎవరైనా బ్యాంకుల మొక్కన పోయేది ఉంటే చెప్పులను ఎత్తుకపోయేటోళ్ళని చూసినట్టు చూస్తాను, దొంగలను చూసినట్టు చూస్తానని ఇప్పటికే మనోళ్ళు చెప్పుకోబట్టిరి. ఇక మళ్ళీ మా పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ ఉన్న ఇజ్జత్ కూడా తీసుకోమా? అందుకే మేము అప్పు చేయము, పప్పు కూడా వండదలుచుకోలేదు. వండను, అప్పు తేను. అరే నీ అవ్వా, అధికార పార్టీలు ఎలక్షన్ల ముంగటిచ్చిన హామీలు నెరవేర్చుకుంటే జనాలు ఊకుంటారానే? లొల్లి చేయరా? అందుకే వాటి కోసానికి అప్పు చేస్తున్నారు. అదే అట్టెట్లా అప్పు చేస్తారని అడుగుతున్నా నేను. అరే వాళ్ళని అంతగానో ఆకాశానికి నిచ్చెనలు ఇవ్వలేమన్నారని అడుగుతున్నా నేను. అట్టెట్లా చెప్తారు చెప్పు. ఇంకోటి వాళ్ళకి ఎంత దోస్తే అంత అప్పులు చేస్తారా? అట్లా అని అప్పులు చేసి రాష్ట్రాలను అప్పుల రాష్ట్రాలు చేస్తారా? దీన్ని నేను ఖండిస్తాను. ఖండించడానికి మంచిగా ఉన్నది కానీ మరి మీ పార్టీ అధికారంలో కదా. నువ్వు భలే ఉన్నావా రంజిత్, ఏం పేపర్ నీది? సరే ఇక అది కాదా, మేము అధికారంలోకి రావాలనే కాదా మేము పార్టీ పెట్టింది కొత్తగా. మేము ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో కాదా ఈ పార్టీ పెట్టుకొని ప్రజా సైన్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఇంకొక ముచ్చట చెప్తాను నేను.
వచ్చే ఎలక్షన్ నాటికి మా పల్లెరాములు పార్టీని ఒంటరిగా ఎదుర్కొనే శక్తి లేక భయపడి పువ్వు పార్టీ కానీ చేయి పార్టీ కానీ కారు పార్టీ కానీ 3 పార్టీలు కూడా ఒక్కటై మా మీద పోటీ చేసే అవకాశం ఉండవచ్చు. ఎందుకంటే మాకు అంత శక్తి ఉన్నది. అవసరమైతే మేము ఆ ఏకే పాల్సారో ఇంకెవరైనా కలుపుకుంటాం వాళ్ళని ఎదుర్కొనే శక్తి మాకు లేకపోతే. వామ్మో, నీకు బాగానే కళలు ఉన్నాయి కదనే తాత. కాకపోతే అవి పగటి కళలు కాకుంటే ఉంటే బాగుండు. చూడు తమ్ముళ్ళు, ఫైనల్గా నేను ఒకటే అడుగుతానా. ఇప్పుడు మనల్ని ఎవ్వడు నమ్ముతలేడు అని మాట్లాడిన మన రేవంత్ సారు, అసలు బయట అప్పే పుడతలేదని చెప్పుతున్న మన చంద్రాల్ సారు, మనల్ని చూస్తే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు లెక్కనే చూస్తారు అని మాట్లాడిన మన రేవంత్ సారు, అప్పు కోసం నేను అరికట్టపడతానా అని చెప్పి మాట్లాడుతున్న మన చంద్రాల్ సారు, రాష్ట్రాలకు ఇన్ని వేల కోట్ల రూపాయలను ఎట్లా అప్పులుగా తీసుకొస్తాను? అసలు మన రాష్ట్రంలో ఏం తాకట్టు పెట్టి ఇన్ని వేల కోట్ల రూపాయలను అప్పు తీసుకొస్తాను? దేనికి ఖర్చు పెడతారు? ఆ ముచ్చట్లు జనాలకు చెప్పాలని నేను డిమాండ్ చేస్తాను గంతే. అవును, నువ్వు చెప్పింది కూడా నిజమే గాని మరి అప్పు చేయక తప్పుతలేదటనే తాత. మరి చేసిన కోట్ల రూపాయల అప్పులతోటి ఏ ప్రాజెక్టులు కట్టిర్రు, ఏ బళ్ళను నిర్మించిళ్ళు, ఏడ తొవ్వలు పోసిళ్ళు, రాష్ట్రానికి ఏ అభివృద్ధి పనుల కోసానికి ఆ కోట్ల రూపాయల అప్పులను వాడిర్రు అనేది మా జనాలకు తెలియపరచాలి. లేకుంటే రేపు పొద్దుగానే రాష్ట్రం అంతటా మా పార్టీ తరఫున మేము ధర్నాలు రాస్తారోకలు చేస్తాం. అసలుకే ఊకోం. మాకేడవేదే మా అత్తగారింటికి పోవాలి. అరే వాళ్ళకి కూడా అధికారం పట్టుకునేస్తుందారా? జనాలలో ధర్నా చేసినట్టు యాస్కరింగ్ చేసుకుంటూ కూర్చోవాలి. పోలీసు సార్లు వచ్చి ముందుగా మనల్ని పట్టుకొని పోతారు. అటు ఇంకా జనాలు వాళ్ళైతే అనుకుంటారు. మనదేం పోతుందిరా ఊకను. సరే తమ్ముళ్ళు, ఇక ఇది మరి ఇవాళ ముచ్చట్లు. మళ్ళీ మంచి ముచ్చట్లతోటి మళ్ళీ కలుతా. కాస్త పిలిచినప్పుడు జల్లిన రారి, సరేనా? ఇక నమస్తే. సరే పరి రాజు. 2 తెలుగు రాష్ట్రాలు అప్పు చేయకుండా ఒక్క నెల రోజులు కూడా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నాయి. అప్పు ముప్పని చెప్పిన పెద్ద మనుషులే మళ్ళా అప్పు కోసానికి పెద్ద బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు. గందుకే లీడర్లు చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అంటుంటారు. 2వ టర్మ్ ఎంపీ ఈ పారి సెంటర్ సహాయ మంత్రి కూడా అయితేంది. నిన్న మొన్నటి దాకా ఒక్క సెంటర్ పథకం నిధులు తెత్తేవొట్టు. ఓ ఎంపీగా సెంటర్ సర్కార్ కానుంచి రాష్ట్రానికి ఏం తెచ్చిందని చూస్తే ఏం లేదు, అంతా ఉతకతే. అసంటి బండి ఈసారి మాత్రం రూటు మార్చిందని ఎగస్పాటోళ్ళు అంటున్నారు. మరి ఆ ముచ్చటేందో మీరే చూడుండ్రి. ఎగస్పాటలో ముచ్చట్లకేంది గాని ఎంపీ బండి సంజయ్ సార్ అయితే చాలా గొప్ప కార్యమే ముంగటేసుకున్నాడు. ఇయ్యల్లా ఇంకో 2 రోజులు పోతే సార్ హ్యాపీ బర్త్డే అత్తాంది కదా. ఎన్నడు లేని ఈసారి సార్ పుట్టిన దినాన్ని నలుగురు చెప్పుకునేటట్టు చేసుకోవాలని తలిచినట్టున్నాడు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న సర్కారు బడుల 10 చదివేటి పొరగాండ్లందరికీ సైకిళ్లు వంచే కార్యం ముంగటేసుకున్నాడు సార్. సైకిల్ అంటే కెమెరాల ముంగట 4 వంచినట్టు చేసి పోట్వల దిగుడు కాదు. మోదీ కానిక పేరుతోటి సర్కారు బడిల 10 చదివే పొల్లగాండ్లందరికీ ఏం తక్కువ 20,000 సైకిళ్లు వంచుతాడు సార్. గొప్ప ముచ్చటే. కరీంనగర్ లా పెద్ద సభ ఒకటి పెట్టి బుధవారం సంధి పంచుడు కార్యం కూడా చాలు చేసిండు. బడి కోసమే సైకిల్ బండి అని ఈ కార్యానికి ఓ ట్యాగ్ లైన్ కూడా తలిగించిండ్రు. మరి ఈ సైకిల్ వంచుడు శుక్రవారం బర్త్డే దాకా సాగుతుందో లేదంటే 20,000 సైకిల్ ఒడిచేదాకా సాగుతుందో తెలియదు గాని రేపు మా పట్ల సర్కారు బడి పొల్లగాండ్లందరికీ పీఎం మోడీ సార్ పేరు మీద మోడీ కిట్స్ కూడా అందజేస్తామని చెప్పుకొచ్చిండు బండన్న. పేదరికం ఎప్పుడు దేనికి అడ్రాదు. ఇవాళ మీ తల్లిదండ్రులు మిమ్మల్ని పోషించడానికి ఏ విధంగా ఇబ్బంది పడుతుందో ఆ ఇబ్బంది నుంచి వచ్చిన వాడే మీరు పండించండి. నేను కూడా అదే ఇబ్బందులు పట్టుకోండి. నాది కూడా పేదరిక కుటుంబమే. మా తల్లిదండ్రులు కూడా మాకు భోజనం పెట్టడానికి, చదివించడానికి, మమ్మల్ని పోషించడానికి అనేక ఇబ్బందులు పడ్డ విషయం నాకు గుర్తొచ్చి మీ దగ్గర నుంచి వచ్చిన వ్యక్తిని కాబట్టి, మీలాగా కష్టపడ్డ వ్యక్తిని కాబట్టి, వాళ్ళ పేదల బాధలేది, పేద విద్యార్థుల కష్టాలనేది తెలుసుకోబట్టే ఈరోజు ఆదుకునే ప్రయత్నం చేస్తామని. అదన్నట్టు బడికి పోవాలంటే బాధ ఉండొద్దట, ఇంటికి చేరాలంటే ఇక్కట్లుండొద్దట. ఇదే బండి సార్ ఆశనట. ఒకప్పుడు పేదరికంలో పెరిగినోడు కాబట్టే పేద బిడ్డల కండగా ఈ కార్యం ముంగటేసుకున్నాడట. మంచిదే గాని 2వ టర్ము ఎంపీ అయితే గాని బండి సార్కు ప్రజల కోసం ఏమన్నా చెయ్యాలన్న బుద్ధి ఉట్టలేదని అనుకుంటారు. ఇది చూసిన ఎగస్పాటోళ్ళు. మొత్తానికి బండి రూటు మారింది. గేర్లు మార్చుకుంటూ పోతాండు సారు. ఇక పోను ఇంకెట్లుంటదో చూడాలే. పబ్లిక్ ఇయాల మీనాచి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగబోతున్నది. అబ్బో అంత గొప్ప ప్రశ్న ఏందమ్మా అంటారా? చిన్నదే గాని మీరు తిట్టుకోకుండా చెప్పాలి. సరే మరి ప్రశ్న ఏందంటే, నెత్తికి ఎవరు హెల్మెట్ పెట్టుకుంటారు? గీదో ప్రశ్న. దీనికి మేము సమాధానం చెప్పుడా అని కోపానికి వస్తున్నారు కదా. గందుకే ముందే చెప్పిన కోపానికి రావద్దని.
బండి మీద పోతుంటే ఏం తక్లీఫ్ ఉండొద్దని సేఫ్టీ కోసం పెట్టుకుంటారని అందరికీ తెలిసిందే. కానీ గీనను చూస్తే ఇప్పుడు ఆ సమాధానం మార్చుకోవాల్సి వచ్చేటట్టున్నది. ఓర్ని ఇదేందా ఇది, నేనెప్పుడు చూడలా ఇది అని అనాలనిపిస్తుందిలే. అవు మరి బస్సులో వంగ హెల్మెట్లు పెట్టుకుంటే ఎవరికైనా గట్లనే అనిపిస్తుంది. కామన్గా బండ్ల మీద పోయేటోళ్ళందరూ ముందు జాగ్రత్తగా నెత్తికి హెల్మెట్లు పెట్టుకొని రోడ్ల మీద పోతుంటారు, ఏదన్నా టక్కరైనా నెత్తికి దెబ్బ తాకకుండా ఉండాలని. కానీ బస్సులున్న డ్రైవర్లు సుతం నెత్తులకు హెల్మెట్లు పెట్టుకున్నారంటే చిత్రమే అనిపిస్తున్నది కదా. మళ్ళా బండి మీద కూసున్నట్టే బస్సులో కూర్చొని నెత్తులకు హెల్మెట్లు పెట్టుకొని మరి బస్సు డ్రైవింగ్ చేసిండ్రియాల ఆడాడ కొందరు డ్రైవర్ అన్నలు. అయితే అసలు ముచ్చటేందంటే సెంటర్ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా ఇయాల కొన్ని కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చినాయి కదా. ఇక సమ్మెకు ఆర్టీసీ కార్మికులు కూడా మద్దతు ఇయ్యాలని చెప్పుకొచ్చినాయి తతిమ సంఘాలు. కానీ సమ్మెకు ఆర్టీసీ కార్మికులు పోలేదు. అయితే సమ్మెకు పోతే కార్మికుల జీతాలు కటింగ్ చేద్దామని వార్నింగ్ ఇచ్చిండ్రట ఆఫీసర్లు. ఇక చేసేదేం లేక డిపోలకించి బస్సులను తీసి రోడ్ల మీద తిప్పిండ్రు డ్రైవర్లు. సమ్మె జయంగా బస్సుల మీద దాడి ఎత్తరు కార్మికులని చెప్పి ముందుగాలనే గీతీరుగా హెల్మెట్లు పెట్టుకుని బస్సులను నడిపిండ్రన్నట్టు డ్రైవర్లు. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల కానొచ్చినాయి గిసొంటి చిత్రాలు. గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు ఆర్టీసీ డ్రైవర్లు చూపెట్టిన అంకిత భావానికి సలామని కామెంట్లు పెడుతున్నారు కొందరు. గిది చూసిన పబ్లిక్ ఇదిట్లుంటే గిది చూడుండ్రి. బుల్లెట్ బండి మీద జోరుగా పోతున్నదెవలో ఏర్పాటు చేసిండ్రు అనుల్లా. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకరన్న బండిని రువ్వడిగానే ఓనిస్తున్నాడు గాని కనీసం నెత్తికి హెల్మెట్ కూడా పెట్టుకోలేదు. బాధ్యత గల ఎమ్మెల్యే అయ్యుండి గిట్ల హెల్మెట్ లేకుండా బండిని నడుపుడు, దాన్ని ఆయన అభిమానులు రీల్స్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసుడు ఎంతవరకు కరెక్ట్ ఇది చెప్పుండ్రి. ఎవరన్నా తప్పు ఎత్తే మందలియాల్సిన ఎమ్మెల్యే సారే గిట్ల ఎత్తే ఇక పడుచుపోరగాని లాగుతారా చెప్పుండ్రి. ఏందో ఏమోనుల్లా, కొంతమంది లీడర్లు ప్రజాసేవ ఎత్తున్నామని చెప్పి అతి ఎత్తుంటారు. అట్లా కాకుండా నలుగురికి ఆదర్శంగా ఉండాలని కామెంట్లు పెడుతున్నారు ఈ రీల్స్ చూస్తున్నోళ్ళు. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండి, లైక్ చేయండి. ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.